శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. మనం నవగ్రహాలకు సంబంధించి కొన్ని విశేషాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా నవగ్రహాలకు ఏ దానాలు ఇవ్వాలి, ఈ అపర కర్మంలో చాలా ముఖ్యమైనది నవగ్రహ దానాలు. అందులో సూర్యుడికి ఏవి ముఖ్యం అన్నటువంటి ఒకటొకటి మనం చెప్పుకుంటూ వెళితే, చంద్రుడికి సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి తెలుపు బియ్యము, తెల్లటి వస్త్రం, అలాగే కుజుడికి ఆ యొక్క కందులు, అలాగే బుధుడికి ఆకుపచ్చ పెసలు, గురువుకి పసుపు కలర్ సంబంధించిన వస్తువులు, శుక్రుడికి వజ్రపు కాంతి. కాబట్టి అలా మనం నవగ్రహాల సంబంధంగా సూక్ష్మంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నవగ్రహాలకు సంబంధించిన రత్నాలు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడికి అనుకోండి ముత్యం వేసుకోవాలి, అలాగే శుక్రుడికి అనుకోండి వజ్రపు కాంతి వేసుకోవాలి, బుధుడికి అనుకోండి ఆకుపచ్చ వేసుకోవాలి, అలాగే కుజుడికి అనుకోండి పగడపు రాయి వేసుకోవాలి. ఈ విధంగా మనం ఆయా అంటే ఒక్కొక్కటి కూడా నవగ్రహాల సంబంధించిన విషయాలన్నింటినీ మనం తీసుకుంటే నవరత్నాలు చెప్పుకోవచ్చు, నవగ్రహ దానాలు చెప్పుకోవచ్చు. నవగ్రహ కూడలిలో కూడా ఏ గ్రహం అనేది అధిపతి అని తెలుసుకోవచ్చు, ఏ గ్రహ సంచారం అని తెలుసుకొని ఆయా సందర్భంగా సిద్ధాంతికలు చూసుకొని మనం చేసుకోవాలి. అదే శని అనుకోండి నీలపు రాయి ఉంగరం పెట్టుకోవాలి. అలాగే దానాలు చేసేటప్పుడు కూడా శని అనుకోండి నలుపైనటువంటి నువ్వులు దానం చేయాలి. ఆ విధంగా మనము ఆయా గ్రహ సంబంధమైనటువంటి విషయాల్లో ఆ యొక్క అపర కర్మల్లో ఈ దానాలు చేయాలి. అలాగే 16 దానాలు ఉన్నాయి, షోడశ దానాలని. అవి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 12వ రోజు దానం చేయాలంటే ఈ 4 చాలా ముఖ్యం. ఒకటి గోదానం. గోదానం చాలా అవసరం. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి పైలోకాలకు వెళ్ళాలంటే వైతరిణి నది అని ఒకటి ఉంటుంది, అట్లా రక్తపు ఏరు. అది దాటాలంటే ఆ కర్త ఎవరైతే ఇప్పుడు అపరకర్మలు చేస్తున్నాడో ఆ కర్త భార్యాభర్త ఇద్దరూ కూడా ఆ గోమాతకు పూజ చేసి గోవు యొక్క తోకకి ఆ ధార అంటే నీళ్లు పోయడం, భార్య ఆ పోస్తే ఆ భర్త ఆ బ్రాహ్మణుడికి దానం చేసినప్పుడు ఆ భూమి పైన పడితే ఆ భూమి పైన పడినటువంటి నీరు ఆ గంగ ఆ గోదాన ఫలితం ఆ వైతరిణి నది దాటిస్తున్నట్టు. ముఖ్యంగా మరొక ముఖ్యమైన విషయం ఈ దానాల్లో మనం తెలుసుకోవాల్సింది, కాశీ క్షేత్రము చాలా పవిత్రమైనటువంటి పుణ్యభూమి. ప్రళయ కాలంలో కూడా ఈశ్వరుడు కాశీ క్షేత్రాన్ని మునిగిపోకుండా త్రిశూలంతో పైకెత్తి పెడతాడట. అందుకని కాశీ క్షేత్రంలో చాలా ముఖ్యమైనది గోదానం చేయడం చాలా పుణ్యం. కాశీ క్షేత్రంలో పితృదేవతలకు శాంతి కలిగి పితృదేవతలకు ముక్తి కలగాలంటే ముఖ్యంగా మనం గోదానాన్ని కాశీ క్షేత్రములో ఆ బ్రాహ్మణుడికి ఆ కాశీ పుణ్యభూమిలో కనుక ఈ గోదాన ఫలితం వచ్చేట్లుగా ఆ నీరును భూమిపైన ఆ తోకపైనే పోయాలి. ఆ పోసినప్పుడు లక్ష్మీ కటాక్షం ఆ యొక్క గోదాన ఫలితం పితృదేవతలని మన యొక్క పూర్వీక తరాలందరినీ కూడా ముక్తి సోపానాలుగా ముక్తిని ప్రసాదించేటువంటి అతి పుణ్యమైనటువంటి ప్రదేశం ఇది. చాలా మందికి తెలియనటువంటి రహస్యమైన విషయం. మనము షోడశ దానాల్లో గోదానం చేయడం చాలా మంచిది. అలాగే కాశీ క్షేత్రంలో గోదానం చేయడం ఇంకా మంచిది. అలాగే పుణ్యక్షేత్రాలలో గోదానాన్ని సమర్పించి అక్కడ ఆ పాలుని ఆ యొక్క ఈశ్వరాలయ క్షేత్రంలో కూడా అభిషేకం ఇస్తే మంచిది. అలాగే గోశాలకు కూడా గోగ్రాసం ఇవ్వడం మనకు అన్నిటికంటే కూడా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. ఎక్కడైతే గోవులు ఎక్కడైతే బ్రాహ్మణులు క్షేమంగా ఉంటే ఆ లోకం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అటువంటి గోవు మన హైందవ మాత, మన హైందవ భగవత్ స్వరూపమైనటువంటి 33 కోట్ల దేవతలను
గోవును ఆరాధించాలి. అలాగే పితృదేవతలకు ముక్తి పొందాలని కాశీ క్షేత్రంలో ఎలా ఇచ్చామో, ప్రతి అమావాస్య రోజు పితృదేవతలు మన ఇంటికి తర్పణాలు వదిలినప్పుడు, అలాగే వాళ్ళ తద్దిన కార్యక్రమాలు తిథిపూర్వకం వచ్చినప్పుడు తద్దినాలు చేసినప్పుడు గోవులకు మనము గోశాలకు వెళ్ళి పుణ్యమైనటువంటి విధంగా నూగులు, బెల్లము, బియ్యము, ఆకుకూరలు, అరటిపళ్ళు పెడితే సాక్షాత్తు 33 కోట్లలో పితృదేవతలు కూడా ఉంటారు కాబట్టి వారికి చెందుతుంది. కాబట్టి ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం, ఆదివారం, అమావాస్య, పౌర్ణమి ఈ 5 రోజుల్లో గోవులకు కనీసం 3 పళ్ళు కానీ 5 అరటిపళ్ళు పెడితే పితృదేవతల శాంతి, పితృదేవతల ఆశీర్వాదంతో వంశాభివృద్ధి అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనము దానాదుల గురించి, అలాగే రత్నాల గురించి, అలాగే గోదానాలు 16 దానాల్లో గోదాన, భూదాన, సువర్ణదాన, రజత దానం, వెండి, ఈ విధంగా 16 దానాలు 12వ రోజు అపరకర్మ చేయడం, 10 మందికి అన్నదానం చేయడం, ఇది అలాగే అనేక క్షేత్రాల్లో పితృదేవతలకి ఆశీర్వాదంగా అన్నదానం చేయడం. ఈ విధంగా మనం ఒక హైందవ మత సనాతన ధర్మంగా మన ధర్మము, మనది ఒక భారతీయ తత్వశాస్త్రం కాబట్టి ప్రపంచములోనే భారతదేశపు తత్వ యోగ శాస్త్రం మరొక్కడ లేదు. కాబట్టి అటువంటి పుణ్యవంతమైనటువంటి కాశీ క్షేత్రం చాలా పవిత్రమైంది. కాబట్టి అటువంటి కాశీలో కూడా ఆ యొక్క ఈశ్వరుడు చనిపోయినటువంటి మృత్యుకి కుడి చెవులో తారక మంత్ర ఉపదేశం చేస్తాడట ముక్తి కోసం, రామ అనేటువంటి తారక మంత్రం. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి అయోధ్య, మధుర, మాయి, కాశీ, అవంతిక, ద్వారక, కంచి, సప్తైతే మోక్షదాయక అని ఈ 7 కూడా అయోధ్య, మధుర, మాయి అంటే హరిద్వార్, అయోధ్య, మధుర, మాయి, కాశీ, అవంతిక అంటే ఉజ్జయిని, అలాగే ద్వారక, అలాగే కంచి, సప్తైతే మోక్ష, అవంతిక అంటే ఉజ్జయిని అనమాట. ఈ విధంగా మనం ఈ యొక్క మోక్ష ప్రదేశాల్లో కూడా మనం అనేక క్షేత్ర దర్శనం కూడా, అనేక తీర్థ స్నానం, క్షేత్ర దర్శనం కూడా గంగే యమునై చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురని ఆ యొక్క తీర్థ స్నానం చేసి పుణ్యమైనటువంటి పనులు చేయడం చాలా మంచిది. ఈ విధంగా IBM ఛానల్ ప్రేక్షకులకు నాకు తెలిసినంతలో నా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నాకు పరిమితమైనటువంటి జ్ఞానంలో చెప్పాను. పెద్దల ఆశీస్సులతో ముఖ్య సరస్వతిని ఎంతో మంది చెప్పగలరు. నాకు తెలిసిన పర్యంతలు చెప్పాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.